హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పల్లీ చట్నీ 5 నిమిషాల్లో ఇడ్లీ దోశల్లోకి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పల్లీ చట్నీని ఎండుమిరపకాయలతో టిఫిన్స్లోకి ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా త్వరగా అయిపోతుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పల్లీ చట్నీ చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 7-8 ఎండుమిరపకాయలు, 1 కప్పు పల్లీలు వేసుకొని పల్లీలు ఎండుమిరపకాయలను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చట్నీలో ఎండుమిరపకాయలను మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. పల్లీలు ఎండుమిరపకాయలు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. పల్లీలు కొద్దిగా చల్లారిన తర్వాత పల్లీలు తీసుకున్న కప్పుతోనే 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా ఒకసారి వేసుకున్న తర్వాత అందులో 3/4 గ్లాసు నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. పల్లీ చట్నీని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న చట్నీని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసుకొని ఒకసారి కలిపేసి చట్నీలో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా వేగిన తర్వాత చట్నీలో వేసుకొని కలుపుకోవాలి. ఈ చట్నీ కొద్దిగా పల్చగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మీకు ఇంకా పల్చగా కావాలంటే ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. మనకి పల్లీ చట్నీ చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పల్లీ చట్నీని ఇడ్లీలో కానీ దోశలో కానీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకుని పల్లీ చట్నీ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం కొబ్బరి చట్నీ ఇడ్లీ దోశల్లోకి చాలా టేస్టీగా హోటల్ టేస్ట్ వచ్చేలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ చట్నీని మనం కేవలం 10 నిమిషాల్లోనే చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కొబ్బరి చట్నీ చేసుకోవడానికి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలను ఒకసారి కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తరువాత 7-8 పచ్చిమిరపకాయలను కడిగి ఇలా తుంచుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు 1 ఇంచు అల్లం ముక్క, ఒక చిన్న రెబ్బ చింతపండు తీసుకోవాలి. తరువాత 1/2 కప్పు పుట్నాల పప్పు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలను మీరు తినే కారాన్ని బట్టి ఎక్కువ లేదా తక్కువ వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి ముక్కలు, కొబ్బరి ఫ్రెష్గా ఉంటేనే చట్నీ టేస్ట్ బాగుంటుంది, పుట్నాల పప్పు, చింతపండు, కొద్దిగా కొత్తిమీరను కడిగి వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో 1/2 గ్లాసు నీళ్లు పోసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఈ చట్నీ మరీ మెత్తగా ఉంటే అంత బాగుండదు, కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది. చట్నీని ఈ విధంగా వేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న చట్నీని బౌల్లోకి తీసుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తాలింపు మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. తాలింపు మాడిపోతే చట్నీలో ఫ్లేవర్ అంతా మారిపోతుంది. పోపంతా వేగిన తర్వాత చట్నీలో వేసుకొని కలుపుకోవాలి. చట్నీ మీకు ఇంకొంచెం పల్చగా కావాలనుకుంటే ఇంకొద్దిగా వాటర్, ఇంకొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోండి. మనకి చాలా టేస్టీగా కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చట్నీని ఇడ్లీ దోశల్లో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం హోటల్స్లో తినే చట్నీ కంటే కూడా ఈ చట్నీ టేస్ట్ బాగుంటుంది. అంతే, ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే కొబ్బరి చట్నీ రెడీ.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.